ఉపాధ్యాయుడు ఏదైతే హెడ్ మాస్టర్ ఒక ట్రైబల్ హెడ్ మాస్టర్ గుండెపోటుతో మరణించింది మెన్షన్ చేసి ఈ పరిణామాన్ని తట్టుకోలేక గుండెపోటుతో హఠాన్ మరణించింది మెన్షన్ బాబు అది ఇంత డీటెయిల్ మీకేమైనా అనుమానాలు ఉంటాడు కండి కదా అదే ఇంపార్టెంట్. అదే 370ని రిలీజ్ చేశారు. 370D అమలు చేయాలనేది ఈ ఆర్టికల్ 371D యొక్క వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలు అంటే వాస్తవంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగ అవకాశాలు స్థానికేతరులు కొల్లగొడుతున్నారనేటువంటి ఒక భావనతోని అంటే ఆనాడు తొలి దశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 1969 ప్రాంతంలో అప్పుడైతే కేవలం ఈ స్థానికత ఉద్యోగ అవకాశాల సంబంధించే ఉద్యమం తెర మీదకి రావడం జరిగింది. దానికి అనుగుణంగా 1975లో 1975లో అంటే అప్పటికి ఆంధ్ర ఉద్యమం కూడా వచ్చినట్టుంది. బట్ అప్పుడు ఏదైతుందో ఈ స్థానికత ఉద్యోగ అవకాశాలను పరిరక్షింపబడే విధంగా 1975లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టి రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 371D రాజ్యాంగంలో పొందుపరిచి జిల్లా స్థాయి ఉద్యోగాలు జిల్లా స్థాయి స్థానికతతోని జోనల్ స్థాయి ఉద్యోగాలు జోనల్ స్థాయి స్థానికతతోని ఈ విధంగా ఏదైతుందో ఆర్టికల్ 371D పొందుపరిచి దానికి అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పింపబడటము తదుపరి 371Dకి అనుగుణంగా 6 పాయింట్ ఫార్ములా తెర మీదకి రావటం 6 పాయింట్ ఫార్ములా కోడ్ ఏదైతుందో ఇంకెక్కడైనా లొసుగులు ఏర్పడుతుంటే వాటిని సరి చేయడానికి 67 జీవో కూడా తెర మీదకి వచ్చింది. ఇలా ఆర్టికల్ 371D దానికి అనుగుణంగా 6 పాయింట్ ఫార్ములా దానికి అనుగుణంగా 67 జీవో ఇవన్నీ కూడా కేవలం స్థానిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పింపబడమే ప్రధాన లక్ష్యంగా ఇవన్నీ ఏర్పాటు కాబట్టి ఇప్పుడు తదుపరి మరిదశ ఉద్యమం కూడా కొన్ని పేర్కొన్న నిధులు నీళ్లు ఏ విధంగా పేర్కొనడం జరిగిందో నియామకాలు ప్రధాన పాత్ర పోషించింది. ఈ నియామకాల్లో అంటే మన ప్రాంత సంబంధించిన ఉద్యోగాలు వేరే ప్రాంతం వాళ్ళు ఇంకా కాజేస్తున్నారనే ఒక భావనతోని ఎప్పుడైతే హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే అంశం తెర మీదకి వచ్చిందో హైదరాబాద్ ఇట్స్ నాట్ ఫ్రీ జోన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ 4th జోన్. హైదరాబాద్ ఇస్ నాట్ ఫ్రీ జోన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ 4th జోన్. వీళ్ళ మలిదశ ఉద్యమం బలోపేతం కావటం సరే యూపీఏ ప్రభుత్వం ఏదైతున్నదో వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువతలో కొనసాగుతున్నటువంటి ఒక అన్రెస్ట్ ఈ ఆత్మత్యాగాలు బలిదానాలకు ముగింపు పలకాలనే ఒక భావనతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం ఇవన్నీ మనం ముందున్నటువంటి ఒక సంఘటన. వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఏ స్థానికత ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో వీళ్ళ ఆర్టికల్ 371Dకి విఘాతం కలిగే విధంగా ఆర్టికల్ 371Dకి సంబంధం లేకుండా అసలు స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళ నూతన జిల్లాల ఏర్పాటు అనేది ఏదైతున్నదో ఇది పాలనా సౌలభ్యం కొరకు ఏర్పాటు కావడం జరిగింది.
అంతేగాని ఏదైతుందో ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టించడానికి కాదు. ఇవాళ మీరు ఏదైతుందో ప్రతి ఉద్యోగస్తుడు ఇవాళ వారి వారి స్థానిక ప్రాతిపదికన నియామకం పొందాడు. ఇవాళ ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ వారు ఉద్యోగం పొందిన నాడు ఏదైతున్నదో కేవలం వారి స్థానిక ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగం పొందిండు. దట్ ఈస్ రిజిస్టర్డ్. వాళ్ళ సర్వీస్ బుక్లో అది నమోదు కాబడుతుంది మరి స్థానికత ఎక్కడ అనేది. అలా స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా ఆనాడు ఏదైతుందో జగిత్యాల స్థానికతతోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉద్యోగం పొందినప్పటికీ అతడు జగిత్యాల జిల్లా వాస్తవుడు అందులో నమోదు చేయబడుతుంది. సిరిసిల్ల జిల్లా వాడికి ఏదైతుందో సర్వీస్ బుక్లో సిరిసిల్ల జిల్లా వాస్తవుడు నమోదు చేయబడుతుంది. పెద్దపల్లి జిల్లా వాడికి ఏదైతుందో పెద్దపల్లి స్థానికత వాడుగా ఏదైతుందో అందులో నమోదు చేయబడుతుంది. అంటే భూపాలపల్లి కానీ పార్ట్ ఆఫ్ సిద్దిపేట కానీ అక్కడ వారి వారి స్థానికత అందులో నమోదు చేయబడుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వారు నియామకం పొందినాడు ఏ స్థానికత ప్రాతిపదికన నియామకం పొందడం జరిగిందో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం సీనియారిటీ ప్రాతిపదికన ఏదైతే వాళ్ళ కేటాయింపు చేయడం జరుగుతుందో ఈ సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింపు చేయబడడంతో అసలు స్థానికతకు గుర్తింపు లేకుండా పోతుంది. స్థానికతకు గుర్తింపు లేకపోవడంతో ఏదైతుందో అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమే నీరుగారుతుంది. బేసిక్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం స్థానికత. ఆ లక్ష్యమే నీరుగారుతుందని చెప్పంటుంది. ఇలా ఆర్టికల్ 371D స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆర్టికల్ 371D ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో మరి అమలు తలపెట్టినటువంటి ఒక ఆర్టికల్ 371D స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఎన్ఫోర్స్. దానికి విఘాతం కలిగించేటువంటి యొక్క ఉత్తర్వులు ఏవి జారీ చేయబడ్డా అది చట్టం దృష్టిలో నిలువయ్యేది. చట్టం దృష్టిలో నిలువయ్యేది. అది కేవలం నిల్వకపోవటమే కాకుండా ఉద్యోగస్తులకు ఏదైతుందో అది విఘాతం కలిగిస్తుందని చెప్పంటారు. ఒక జిల్లా ఒక జోన్లో ఉండవలసిన ప్రాంతాన్ని 4 జోన్లలో పెట్టినాయి. ఏసీకి ఏదైతుందో ఇలా రాష్ట్ర విభజనతోని 10 జిల్లాలు 33 జిల్లాలు అయింది. జోన్ల సంఖ్య పెంచుకోవాలి డెఫినెట్లీ, కాదని కాదు. నువ్వు 10 జోన్లను 10 ఉమ్మడి 10 జిల్లాలను జోన్గా చేయొచ్చు. ఒకటి కాదంటవా 10 ఎక్కువైతే అనుకుంటే 5 జోన్లు చేయ 2 జిల్లాలు కలిపి ఒకటి. ఇప్పుడు పాత ఉమ్మడి జిల్లాలను పరిగణన తీసుకుంటే 10 జోన్లు చేయవచ్చు. ఏముందన్న ఇప్పుడు జోగులాంబ ఒకటి చేసిండ్రు, ఇట్లా చూస్తే చార్మినార్ ఒకటి చేసిండ్రు. ఇప్పుడు ఆయన ఏం తక్కువ కాలేదు. ఇప్పుడు ఇంకో 4 అదనంగా అవుతుండే కావచ్చు, అంతే కదనే. యాదాద్రి ఒకటి చేసిండ్రు. ఇప్పటికైనా 7 జోన్లు ఏమున్నట్టున్నాయి. 7 జాగాలో 3 జోన్లు అవుతుంది, 10 జోన్లు అవుతుండే. ఉమ్మడి జిల్లాకు ఒక జోన్ చేసినట్టయితే కాదు, ఉమ్మడి 2 జిల్లాలకు ఒక జోన్ చేస్తే 5 జోన్లు అవుతుండే. ఏదైనా ఉద్యోగస్తులకు ఏదైతుందో వారి నియామకము కేటాయింపు అనేది వాళ్ళని ఆందోళనకు గురి చేయొద్దు. వాళ్ళ ఆందోళనకు గురి చేయొద్దు అని చెప్పంటున్నా. నియమ నిబంధనలకు భిన్నంగా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు ఏదైతుందో ప్రభుత్వాలను ఉద్యోగ సంఘాలు డామినేట్ చేసేటి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డామినేట్ చేసేటి. అంటే వాళ్ళ యొక్క విధి విధానాల అమలుకు సంబంధించి మరి అలా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏమని కూడా అర్థం కావడం లేదని చెప్పి అంటున్నాయి. వీళ్ళు ఇంత తీవ్ర గందరగోళం నెలకొంటే వీళ్ళు ఉద్యోగ సంఘాల నాయకుడిగా శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళ క్యాబినెట్లో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండ్రు. వీళ్ళ ఉద్యోగ సంఘాల నాయకుడిగా వీళ్ళ క్యాబినెట్లో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. మరి ఆయన నోరు మెదుపుతలేడు. అసలు ఆయనకు ఇవన్నీ అవకతవకలు ఈ అసమంజసం కనబడటం లేదా? ఈ ఆర్టికల్ 371Dని ఉల్లంఘించడం కనబడటం లేదా? విద్యాశాఖ మంత్రి ప్రధానంగా ఏదైతే విద్యాశాఖ అనేది ఏదైతుందో మరి కరోనా నేపథ్యం లోపల ఏదో మొత్తానికి దాన్ని అధిగమించి పాఠశాలలు నిర్వహణ కొనసాగుతున్నాయి. ఇది వాళ్ళు ఏమవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడని చెప్పి అంటున్నారు. ఇలా చీఫ్ సెక్రటరీ అనేది చదువుకున్నాడు, ఐఏఎస్ అధికారి. మరి ఆయనకి ఎవడు సూచన చేస్తున్నాడు, న్యాయ సలహాలు ఎవడు ఇస్తున్నాడు? వీళ్ళు నూతన జిల్లాల ఏర్పాటులో
ఉద్యోగస్తుల కేటాయింపుకు 371Dని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఒక ఆలోచన ముందుకు పోతుండే అది ఏందో నాకు అర్థం కాదు. ప్రతి ఉద్యోగస్తునికి నియామకంలో ఏదైతుందో స్థానికత అనేది స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. ప్రతి ఉద్యోగస్తునికి ఆ స్థానికత ఆధారంగానే ఆయన ఉద్యోగ నియామకం పొంది. చిత్రం ఏంటంటే ఆ స్థానికత ఆధారంగానే ఉద్యోగస్తుడు నియామకం పొందాడు. ఇలా స్థానికతను పరిగణలో తీసుకోకుండా జగిత్యాల జిల్లా ఉన్న పెద్దపల్లికి ఎత్తుండో, పెద్దపల్లి జిల్లా ఉన్న ఏదైతుందో అక్కడెక్కడ ఇంకెక్కడ ఎత్తుండో. అసలు ఇవాళ అతి కష్టం మీద ప్రభుత్వ పాఠశాలలు భౌతికంగా కొనసాగుతుంది. మనం ఆ విద్యాలయాలు ఏదైతే ఏ విధంగా పటిష్టం చేసుకోవాలి. ఇవాళ కరోనా కోవిడ్ అధిగమించి ఏదైతే ఉందో ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఏదైతే ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల జులుం అధికంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గుతున్నారు. ఈ వచ్చిన సంఖ్యను మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఉన్న ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలి, ఆ ఉన్న ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలనో ఆలోచన లేకుండా ఇలా రాష్ట్రం ఏర్పడుతున్న అదనంగా ఉద్యోగాలు మనం పొందగలుగుతాం ఏర్పడతాం అని చెప్పి భావిస్తే రాష్ట్రం ఏర్పడ్డ నాడు అధికారిక లెక్కలకు అనుగుణంగా 1,07,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే 1,91,000 వచ్చినాయి. ఓ మంత్రి చెప్తాడు మేము నింపలేదా, మేము 1,30,000 నింపినాం 1,30,000 నింపలే ఎవడంటుండే. మరి పెరిగిన ఖాళీల సంగతి ఇదంటున్నాం ఏమనేది. నువ్వు 1,90,000 ఏడికి నింపిడు సింగరేణి కాలనీస్లో నింపిండు. సింగరేణి కాలనీస్లో ఏదైతుందో కంపాషనెట్ అపాయింట్మెంట్ పదవి విరమణ పొందితే అందులో నింపిండు. ఎలక్షన్ డిపార్ట్మెంట్లో నింపిండు. తప్పితే పోలీస్ డిపార్ట్మెంట్లో నింపిండు. ఎక్కడ నింపినవే నువ్వు, ఎక్కడ నింపినవని అడుగుతున్నాను. నేను తెలంగాణ ఏర్పడగా 16 లక్షల ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇచ్చినా. ఎవరికి ఇచ్చినా 16 లక్షలు? 16 లక్షలు ఎవరికి ఇచ్చినావు? నువ్వు స్థానికతను అమలు చేసిన 16 లక్షల ఉద్యోగాలకు తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు పొందుతున్న వాళ్ళల్లో more than 75% స్థానికేతరులు. more than 75% స్థానికేతరులు అని చెప్పి అంటున్నా. అదే మన పొరుగు రాష్ట్రం జగన్ రెడ్డి వాళ్ళు ఆంక్షలు పెట్టిండు. ఈవెన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో యూ మస్ట్ ఇంప్లిమెంట్ లోకల్ రిజర్వేషన్. వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతుందో మొదలు కొలువులు ఎన్ని ఉన్నాయని చెప్పాను కాదు, ఉన్న కొలువులు ఏదైతుందో స్థానికత ఆధారంగా మాత్రమే నువ్వు వాటిని భర్తీ చేయాలి. స్థానికేతలకు ఉద్యోగ అవకాశాలు కల్పించవద్దు. అమలు చేస్తుంటే నీకు సోయున్నాదే. మనం ఏ హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పి ఉద్యమం చేపట్టామో ఇలా హైదరాబాద్ ఏమైపోయింది. అలాంటి ఫ్రీ జోన్ వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాం మనం. అలాంటి హైదరాబాద్ ఫ్రీ జోన్ వ్యతిరేకంగా మనం ఉద్యమం చేపట్టాం. ఇవాళ మన పాలకులు ఏం చేస్తుండో హైదరాబాద్ ఫ్రీ జోన్ చేస్తుండే. నేను ప్రభుత్వ సెక్టర్లో అమలు చేస్తున్నాను. ప్రభుత్వ సెక్టర్ ఇచ్చే ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో నువ్వు అమలు చేస్తాను. హైదరాబాద్ నగరంలో వచ్చే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సెక్టర్లోనే. నీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ప్రైవేట్ సెక్టరే. నీ సర్వీస్ సెక్టర్ అంతా ప్రైవేట్ సెక్టరే. హైదరాబాద్లో సర్వీస్ సెక్టర్ అంతా ప్రైవేటే, సాఫ్ట్వేర్ అంతా ప్రైవేటే. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ ప్రైవేటే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ప్రైవేటే. నీ ప్రభుత్వ కొలువులు ఎక్కడ ఉన్నాయన్నా? అక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసేస్తున్నావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని మూసేస్తే నువ్వు నేను తక్కువ తిన్నానని చెప్పని నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసేస్తున్నావు. నువ్వు నిజంగానే నేనేమంటున్నా, ఆర్టికల్ 371Dని యథావిధిగా కొనసాగిస్తూ దానికి అనుగుణంగానే ఇవాళ మీరు ఏ కేటాయింపు చేపట్టా చేయాలి. ఇలా ఆర్టికల్ 371D కేవలం ఉద్యోగ నియామకాలు అంటే నియామకం చేయబడ్డటువంటి ఉద్యోగస్తుల కొనసాగింపును కూడా అది పరిరక్షిస్తుంది. ఎవరైతే 371Dకి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు పొందడం జరిగిందో వారి కొనసాగింపును కూడా 371D పరిరక్షిస్తుంది. క్లారిటీ వచ్చిన ఏమంటుందో, ఏ స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ నియామకం పొందడం జరిగిందో ఆయన పదవి విరమణ పొందేంత వరకు ఆ స్థానికత అనేది ఏదైతుందో 371D పరిరక్షిస్తుంది. 371D కేవలం నియామకం పొందేంత వరకే కాదు, నియామకం పొందడంతో పాటుగా ఏ 371D నిబంధనలకు అనుగుణంగా నియామకం పొందడం జరిగిందో ఆ ఉద్యోగము
పదవి విరమణ పొందేంత వరకు ఏదైతుందో ఆ 371 ఆ ఉద్యోగస్తుని స్థానికతను పరిరక్షిస్తుంది. ఈ కనీస మౌలిక సిద్ధాంతం అనేది మరి మా ప్రభుత్వానికి అర్థం కాకపోవడం దురదృష్టకరమని చెప్పంటారు. లేదు, ఇప్పటికైనా ఈ ఆందోళన తెరదీయాలి, దీనికి ఒక ముగింపు పలకాలి. మీరు మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అడుగు వేయకుండా వీళ్ళ పాలన ఇదే విధంగా కొనసాగినట్లయితే ఇవాళ ఈ ఆందోళన మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడతామని చెప్పని హెచ్చరిస్తున్నామని చెప్పంటారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేపట్టబడితే ఇవాళ సాధించుకున్న తెలంగాణలో స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు హక్కులు పరిరక్షింపబడే విధంగా సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు ఏదైతుందో ఇలా మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి బాటలు వేయడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తామని చెప్పంటారు. దానికి కేసీఆర్ జవాబుదారుడు అయిపోతాడు. ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించండి. ఈ 370 జీవోను తక్షణమే ఉపసంహరింప చేయండి, దాని అమలు నిలిపివేయండి. ఈ ఆర్టికల్ 370 జీవో ఏదైతే మన 6th డిసెంబర్ నాడు జారీ చేయబడడం జరిగిందో దాన్ని తక్షణమే నిలుపుదల చేసి ఉపసంహరింప చేయండి. మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి. నిరుద్యోగ యువతతో కూడా ఏదైతుందో అందులో అవకాశం కల్పించండి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అంటూ నేను ఇది ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పరిమితం కాకుండా ఇలా భవిష్యత్తు యువతపై ఏదైతుందో ఇది గొడ్డెలు పెట్టుగా మారకుండా ఈ 317 జీవోను ఉపసంహరింప చేసి 371Dకి అనుగుణంగా ఏ స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ నియామక పొందడం జరిగిందో ఆ ఉద్యోగ నియామక ప్రక్రియ పదవి విరమణ పొందేంత వరకు ఏదైతుందో 371D అతని పరిరక్షణ ఉంటుంది. నూతనం చేపట్టే ఏదైతే కేటాయింపు ప్రక్రియ ఉద్యోగ నియామకం పొందినాడు ఏ స్థానికత ప్రాతిపదికన నియామకం పొందడం జరిగిందో దానికి అనుగుణంగానే వాళ్ళ కేటాయింపులు చేయాలి.